హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం ఫోన్ డైట్ చేద్దామా, దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ మన పక్క వాళ్ళతో కూడా మాట్లాడకుండా బంధాలను కూడా విడదీసేసుకున్నట్లు ఏకాకిగా ఆ ఫోన్తోనే ఉండిపోతూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. క్షణమైనా కనపడకుంటే ప్రాణమాగదే, అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే ఓ సినిమాలోని ప్రేయస్ కోసం ప్రియుడు పాడాడు. కానీ ఇలా నిజ జీవితంలో ఒక్క నిమిషం కూడా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ను లేకుండా ఉండలేకపోతున్నారు, చిన్న పెద్ద, అంతే కదా ఫ్రెండ్స్. క్షణకాలం సెల్ ఫోన్ కనిపించకపోతే ఏదో కోల్పోయినట్టు కంగారు, శరీరంలో ఓ అవయవమే కోల్పోయారేమో అన్న అనుభూతితో ఫీల్ అవుతూ ఉన్నారు కదా. అన్నీ పక్కన పెట్టేసి మొబైల్ ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. యాప్లని, ప్లాట్ఫామ్లని, ఎన్నో నోటిఫికేషన్లు తీరిక లేకుండా వచ్చేస్తూ ఉంటాయి. దాంతో మానసిక ప్రశాంతత దూరం అవుతూ ఉంది కదా ఫ్రెండ్స్. దీనికి ఏకైక మార్గం ఏమి అంటే మొబైల్కు దూరంగా ఉండే సంస్కృతిని ఫోన్ డైట్ అని అంటారు. ఇది ఇప్పుడు ప్రపంచమంతా విస్తరిస్తూ కూడా ఉంది. డిజిటల్ డీటాక్స్ మేల్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరాలకు కొంత సమయము లేదా కొన్ని రోజుల పాటు ఎలా ఉండాలి అంటే వాటికి దూరంగా ఉండాలి. దీన్ని డిజిటల్ డీటాక్స్ అంటారనమాట. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయం లేకుండా గడపడం, సామాజిక మాధ్యమాలను, సమయాన్ని వృధా చేసే యాప్లను దూరం పెట్టడమే ఇందులో భాగం. అంటే డిజిటల్ డీటాక్స్ అంటే కొంత సమయము ఆ ఫోన్కు దూరంగా ఉండాలి, యాప్లకు దూరంగా ఉండాలి అని దాని ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకు అలా చేయాలి? ఆ డిజిటల్ డీటాక్స్ అంటే మనసు ఏకాగ్రత కోసం. ఎన్నో వార్తలు, అనవసర సమాచారం, నోటిఫికేషన్లు లేకపోవడం మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. అంటే విపరీతంగా ఎప్పుడు యాప్స్, ఆ నోటిఫికేషన్ల వల్ల అవన్నీ లేకుండా ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఫోన్పై దృష్టి లేకుంటే అసంకల్పితంగానే మన పనులను ఏకాగ్రతతో పూర్తి చేయగలుగుతాం. ఉత్పాదకత కూడా పెరుగుతుంది. దాన్ని దూరం పెట్టడం వల్ల మనం ఏం చేస్తున్నామో ఆ పని మీద మనము ఏకాగ్రత పెడుతూ ఉన్నాం. రెండవది మెరుగైన నిద్ర. అర్ధరాత్రుల వరకు మొబైల్ స్క్రీన్ చూడటం వల్ల కళ్ళపై ఏమవుతుందంటే శ్రమ కలుగుతుంది, ఒత్తిడి కలుగుతుంది అన్నమాట. కాబట్టి నిద్ర సమయంలో వచ్చే మార్పులు మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలను తెచ్చిపెడుతూ ఉన్నాయి. ఇలా డిజిటల్ డీటాక్స్ చేయడం వల్ల దానికి మనం చెక్ పెడతామన్నమాట. మూడవది ఏమిటి? బలమైన బంధాలు. ఫోన్కు దూరంగా ఉండడం వల్ల మన చుట్టూ ఉండే వ్యక్తులతో మాట్లాడేందుకు సమయం కేటాయిస్తాం. ఇది వారితో ఉండే బంధాన్ని మరింత బలపరుస్తుంది. నిజ జీవితంలోని అనుభూతులను ఆస్వాదించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే ఐదవది అదనపు సమయం. మొబైల్ను దూరం పెట్టడం వలన అదనపు సమయం మిగులుతుంది. మంచి అలవాట్లు పెంపొందించుకోవడానికి, ఆరోగ్యంపై దృష్టి సారించడానికి, జీవితంలో ఎదిగేందుకు దోహదం చేసే నైపుణ్యాలను వృద్ధి చేసేందుకు కూడా ఆ సమయాన్ని మనం వినియోగించవచ్చు. అంటే ఎప్పుడూ టీవీ చూస్తూ ఉండడం వలన మనము ఆ సమయం కూడా ఎలా అయిపోతూ ఉందో తెలియదు. కాబట్టి మనము మెరుగైన విషయాల పట్ల మనం దృష్టి సారించవచ్చు వాటికి కొంత సమయాన్ని కేటాయిస్తే. అలాగే మనం దీన్ని ఎలా మార్చుకోవాలి? వాటిని మార్చేయండి. మొబైల్ హోమ్ స్క్రీన్లో సోషల్ మీడియా యాప్స్ ఉండడం వల్ల మరింత యాక్సెస్ లభిస్తుంది. వాటిని హోమ్ స్క్రీన్ అంటే మనం ఫోన్ చూసిన వెంటనే అక్కడ అవే ఉంటాయి స్క్రీన్ మీద. కాబట్టి వాటిని స్క్రీన్లు మార్చేయాలి, వాటిని అన్నిటినీ. దాని ద్వారా ఏమవుతుంది? మొబైల్ ఓపెన్ చేయగానే వాటిని ఉపయోగించాలన్న ఆలోచన మనకు దూరం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ది ఏమంటే నిర్ణీత సమయాల్లోనే, అంటే కొంత టైం ఫిక్స్ చేసుకొని ఈ టైంలో మాత్రమే ఫోన్ చూడాలి అని మనము నిర్ణయించుకోవాలన్నమాట ఒక సమయాన్ని. అలా మనము టైమర్లను సెట్ చేసుకోవాలి. దానికి ఉపయోగపడే యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ సమయాల్లోనే ఖచ్చితంగా ఉండాలి, మిగతా సమయంలో చూడకూడదనమాట. నెక్స్ట్ వచ్చేసి
నోటిఫికేషన్లకు దూరం. నోటిఫికేషన్ల వ్యూహంలో చిక్కుకున్నామంటే అందులోంచి ఎప్పుడు బయటకు పడతామో ఎవరికీ తెలియదు. మన విలువైన సమయాన్ని పోగొట్టుకుంటాం. ధ్యాస కూడా లేకుండా ఏం చేస్తున్నామని అలా స్క్రోల్ చేస్తూనే ఉంటూ అలా చూస్తూనే ఉంటామన్నమాట. అందుకనే ఆ నోటిఫికేషన్లే ఆఫ్ చేసేయాలి. కాబట్టి ఫ్రెండ్స్, మన జీవితం మెరుగ్గా ఉండాలి అంటే మనం స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంటే మన మెదడు ఎలా ఉంటుంది, చాలా చురుగ్గా కనిపిస్తుంది అని ఎన్నో అధ్యయనాలు వెల్లడించినాయి. అలాగే జర్మనీలోని హెడెల్బర్గ్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు కొంతమంది 18 నుంచి 30 ఏళ్ల వయసున్న 25 మంది మీద వాళ్ళని పరిశీలించారన్నమాట. పరిశీలించి ఫలితాలను కూడా చెప్పారు. ఫోన్కు దూరంగా ఉంచారు వాళ్ళని. రోజువారీ పనులు, కుటుంబ సభ్యులతో గడపడం మినహా ఇంకే పని చేయలేదు వాళ్ళు. వాళ్ళు డైలీ ఏం వర్క్ చేస్తారో అది, అనంతరం వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో గడపడం అన్నమాట. అలా చేయడం వలన వాళ్ళకు తర్వాత మరీ చెక్ చేస్తే ఎఫ్ఎంఆర్ఐ చేశారన్నమాట. చేస్తే వారి మెదడులను స్కాన్ చేస్తే ఆ భాగాల్లో డోపమైన్, సెరటోనిన్లు మార్పులను గుర్తించారు. అవి ఏంటివి అంటే ఒక రకమైన న్యూరో ట్రాన్సిస్టర్లు అన్నమాట. అంటే మానసిక స్థితి, భావాలు, వ్యసనాలను నియంత్రిస్తాయి. ఈ డోపమైన్, సెరటోనిన్ అనే వాటిని మన మెదడులో ఉత్పత్తి అవుతాయి ఫ్రెండ్స్. అవి ఉత్పత్తి కావడం వల్ల చక్కగా మన మానసిక స్థితి బాగుంటుంది. మనం ఏదైనా వ్యసనాలను ఉంటే దాన్ని నియంత్రిస్తాయి అన్నమాట ఆ హార్మోన్లు. కాబట్టి ఫ్రెండ్స్, చక్కగా మనం అందరము ఫోన్ డైట్ చేద్దామా? మరి డిజిటల్ డీటాక్స్ అంటారనమాట. అంటే ఒక సమయాన్ని కేటాయించుకొని నిర్ణీతమైన సమయం పెట్టుకొని ఆ టైంలోనే మనం ఫోన్ చూడాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడాలి. అప్పుడు మన మానసిక స్థితి కూడా బాగుంటుంది, బంధాలు కూడా బలపడతాయి ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎలా చేయాలి? చక్కగా సుఖాసనంలో కూర్చొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు 2 సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం అంటే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్.